ఈ వీడియోలో కంప్లీట్‌గా ఆగమన, నిగమన పద్ధతులకు సంబంధించిన అన్ని విషయాలు కూలంకషంగా చర్చించడం జరిగింది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్యలో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి వస్తుంటాయి. అవి రాసుండవు. ఓన్లీ చెప్పినవి మాత్రమే ఉంటాయి. ఆగమన పద్ధతి లేదా ఇండక్టివ్ మెథడ్. ఇది ప్రత్యేక ఉదాహరణల నుండి సాధారణ నియమం వైపు వెళ్ళే బోధనా పద్ధతి. ఇక్కడ స్పెసిఫిక్ టు జనరల్. కొన్ని ఉదాహరణలను ఉపయోగించి అలా నియమాన్ని రాబెట్టడం. ఇది ఎక్కువగా మ్యాథ్స్‌లో వాడుతూ ఉంటాం. ఇందులో బోధనా దశలు చూసుకున్నట్లయితే మొదట ఉదాహరణలతో మొదలుపెడతాం. ఆ ఉదాహరణలు ఇచ్చి వాటిని పరిశీలన చేయించడం ద్వారా, పోల్చడం ద్వారా, సామాన్య లక్షణాలను గుర్తించడం ద్వారా చివరగా నియమాన్ని విద్యార్థులతో చెప్పేలా చేస్తాం. ఇది ఇండక్టివ్ మెథడ్. ఆగమన పద్ధతి. ఆగమనం అంటే రప్పించడం. ఆగమనం అంటే రప్పించడం. ఉదాహరణకి మ్యాథ్స్‌లో సరి సంఖ్యని సరి సంఖ్యతో కలిపితే ఏమవుతుంది? ఇక్కడ ఎగ్జాంపుల్ ముందిస్తాం. 2 + 4 6, 10 + 2 12, 8 + 10 18 ఇలా కొన్ని సరి సంఖ్యల్ని సరి సంఖ్యలతో కలపడం ద్వారా ముందు ఉదాహరణలు చేయిస్తాం. ఆ తర్వాత సరి సంఖ్యని సరి సంఖ్యతో కలిపితే ఏమవుందని అడుగుతాం. చివరికి ప్రతిసారి వచ్చేది సరి సంఖ్యే. కాబట్టి సరి సంఖ్యని సరి సంఖ్యతో కలిపితే సరి సంఖ్య వస్తుంది అనే ఒక సూత్రాన్ని రప్పిస్తాం. ఇది ఉదాహరణలతో మొదలుపెట్టాం. సూత్రంతో ఎండ్ చేసాం. ఇది మ్యాథ్స్‌లో. అదే గాని సైన్స్‌లో చూసుకున్నట్లయితే ఇనుము వేడి చేస్తే వ్యాకోచిస్తుంది. రాగి వేడి చేస్తే వ్యాకోచిస్తుంది. అల్యూమినియం వేడి చేస్తే వ్యాకోచిస్తుంది. ఇవన్నీ కూడా ఏంటివి? లోహాలు. ఈ లోహాలను వేడి చేస్తే ఏమవుతుంది? లోహాలను వేడి చేస్తే వ్యాకోచిస్తుంది అనే నియమాన్ని తీసుకొస్తాం. ముందు ఉదాహరణలు చేయించాం. ఫైనల్‌గా సూత్రాన్ని రప్పించడం. ఇదే ఆగమన పద్ధతి లేదా ఇండక్టివ్ మెథడ్ అని అంటాం. నెక్స్ట్ విద్యార్థి దీని నా లక్షణాలు. విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఇది. ఎందుకంటే విద్యార్థే ఉదాహరణలు సొంతంగా చేసుకుంటాడు కాబట్టి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అని అంటాం. అలాగే విద్యార్థి అన్వేషిస్తాడు. ఆ ఉదాహరణలు తనకు తానుగా సొంతంగా ఇచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. అన్వేషణకు అవకాశం అనేది ఉంటుంది. ఇది ఇలా నేర్చుకుంటాడు. ఉదాహరణల ద్వారా సొంతంగా నేర్చుకుంటాడు. విద్యార్థి కేంద్రీకృతంగా నేర్చుకుంటాడు కాబట్టి ఇది శాశ్వతమైనటువంటి అభ్యసనం. చివరి వరకు గుర్తుండిపోతుంది. ఒక ఉదాహరణ ద్వారా తను సూత్రాన్ని తెచ్చుకోగలిగాడంటే అది శాశ్వతంగా అభ్యసనం. మరి ఎప్పటికీ మర్చిపోడు. తద్వారా శాస్త్రీయ దృక్పథం అనేది పెరుగుతుంది. శాస్త్రీయ దృక్పథం అనేది. ఎందుకంటే తానే అన్వేషించి సొంతంగా కనిపెట్టాననే ఒక నమ్మకం అనేది వస్తుంది కాబట్టి ఇది శాస్త్రీయ దృక్పథం అనేది విద్యార్థుల్లో పెంపొందుతుంది. నెక్స్ట్ దీని ప్రయోజనాలు. ఇది ఆలోచనా శక్తి పెరుగుతుంది. సొంతంగా ఆలోచించి ఉదాహరణలు ఇచ్చుకొని చేస్తాడు కాబట్టి ఆలోచన శక్తి పెరుగుతుంది. పరిశీలన ద్వారా నైపుణ్యం. కొన్ని ఉదాహరణలు పరిశీలన చేయడం ద్వారా అందులో సామాన్య లక్షణాలను కనుక్కోవడం ద్వారా తన నైపుణ్యం అనేది పెరుగుతుంది. అలాగే విద్యార్థులే నియమాలను కనుగొంటారు. కాబట్టి ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఇవి ప్రయోజనాలు. ఆగమన పద్ధతిలో లోపాలు. ఇది సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే ఉదాహరణలు ఎక్కువ చెప్తాం కాబట్టి సమయాన్ని ఎక్కువగా తీసుకుంటుంది. ఇది అన్ని పాఠాలకు అనుకూలంగా ఉండదు. కొన్ని పాఠాలకు మాత్రమే అనుకూలం. అలాగే చిన్న తరగతులకు కొంత కష్టంగా అనిపించవచ్చు. ఎందుకంటే సొంతంగా ఉదాహరణలు ఇచ్చుకోవడం అనేది చిన్న తరగతి 1, 2 తరగతి పిల్లలు చేయలేరు. కాబట్టి ఇది చిన్న తరగతులకి చాలా కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆగమన పద్ధతిలో వచ్చే కొన్ని ముఖ్యమైనటువంటి బిట్లు. ఈ పద్ధతిని రూపొందించిన వారు ఫ్రాన్సిస్ బ్యాకన్. చాలా ఇంపార్టెంట్. ఈ పద్ధతి మూర్తత్వం నుండి అమూర్తత్వానికి వెళ్తుంది. అంటే కాంక్రీట్ నుంచి అబ్స్ట్రాక్ట్ వైపుకి వెళ్తుంది. కాంక్రీట్ అంటే మనకు తెలిసినటువంటి విషయాల నుంచి తెలియనటువంటి విషయాలకి చివరికి అంటే సూత్రాల ద్వారా, ఉదాహరణల ద్వారా తెలుసుకొని అవి ఉదాహరణలనేవి మూర్తత్వం. ఇది ప్రత్యేకమైనవి. ప్రత్యేకమైన ఉదాహరణలు కాబట్టి మూర్తత్వం నుంచి అమూర్తత్వానికి అబ్స్ట్రాక్ట్ వైపుకి వెళ్తుంది. ప్రత్యేకం నుండి సామాన్యం అంటే కొన్ని ప్రత్యేక ఉదాహరణలతో సామాన్యీకరణ చేస్తాం. సామాన్యంగా సూత్రం వరకు తీసుకెళ్తాం. కాబట్టి ప్రత్యేకం నుండి సామాన్యం. ఇది గుర్తుపెట్టుకోవడం మనం ఉదాహరణలంటే సామాన్యం అనుకుంటాం. కానీ చాలా వరకు ఎక్కువ మంది తప్పు చేస్తుంటారు. ఉదాహరణలనేది ప్రత్యేక ఉదాహరణలను గుర్తుపెట్టుకోండి. ప్రత్యేక ఉదాహరణల నుండి సామాన్య సూత్రం వరకు తీసుకెళ్తుంది అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మర్చిపోము. ఇది ఒక మనోవైజ్ఞానిక పద్ధతి. ఎందుకంటే తనకు తానుగా విద్యార్థి కేంద్రీకృతంగా అన్వేషిస్తూ నేర్చుకుంటాడు కాబట్టి ఇది మనోవైజ్ఞానిక పద్ధతి.
ఆగమన విధానంలో విద్యార్థులు ఎక్కువ ఆసక్తితో, ఉత్సాహంతో విషయాన్ని గ్రహించడానికి కారణం దీనిలో విద్యార్థులు స్వయం వ్యాసంగ పద్ధతిని పాటించడం వల్ల వీరికి సందేహాలకు చోటనేది ఉండదు. వాళ్ళే సొంతంగా అందులో ఉదాహరణలు కనుక్కుంటారు. ఉదాహరణలు తెలుసుకొని, ఆ ఉదాహరణలతో కొత్త సామాన్యీకరణం అని చేసి కొత్త సూత్రాలను కనుగొంటారు. కాబట్టి స్వయంగా వ్యాసంగ పద్ధతి పాటిస్తారు ఇందులో. అందుకోసం ఆసక్తి ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. కాబట్టి ఇందులో సందేహాలకి అనేది అవకాశం ఉండదు. విద్యార్థి విషయాన్ని తొందరగా అవగాహన చేసుకోగలుగుతాడు. ఒకసారి ఆ ఉదాహరణలు ఇవ్వగలిగాడంటే, సూత్రం వచ్చేసిందంటే విషయం అనేది తొందరగా అర్థమైపోతుంది. దీనిలో తగినన్ని మూర్త ఉదాహరణల సాయంతో ఒక సూత్రాన్ని రాబట్టడం గాని, ఒక విషయాన్ని సాధారణీకరించడం గాని జరుగుతుంది. సూత్రాన్ని రాబట్టడము లేదా ఒక విషయాన్ని సాధారణీకరించడం గాని జరుగుతుంది. ఇక్కడ వచ్చిన పాయింట్‌లే రిపీటెడ్‌గా వస్తుంటాయి. ఇవి రకరకాలుగా క్వెషన్ అడగడానికి అవకాశం ఉంటదనే ఉద్దేశంతో ఇన్ని రకాల క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్. ఈ ఆగమన పద్ధతి ద్వారా కనుగొన్న సూత్రాన్ని, అంటే నిగమన పద్ధతి ద్వారా కనుగొన్న సూత్రాన్ని ప్రయోగశాల పద్ధతి ద్వారా నిరూపించుకోవాలి. మనం ఆగమన పద్ధతిలో వచ్చే సూత్రాల్ని నిగమన పద్ధతి ద్వారా గాని, ప్రయోగశాల పద్ధతి ద్వారా గాని నిరూపించాలి. విద్యార్థుల్లో అన్వేషణ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. అన్వేషణ దృక్పథం అంటే కనుక్కోవడం. సొంతంగా కనుక్కునే దృక్పథాన్ని ఇది పెంపొందింపజేస్తుంది. వాస్తవిక పరిశీలన, ఆలోచన ప్రయోగశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వాట్ ఈస్ రియల్ అబ్జర్వేషన్. రియాలిటీ అనేది ప్రయోగం చేసినప్పుడు లేదా ఆ సూత్రాన్ని నిరూపించినప్పుడు మాత్రమే అది దృఢపడుతుంది. కాబట్టి వాస్తవిక పరిశీలన, ఆలోచన ప్రయోగశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది గణితం నేర్చుకోవడానికి సహజ సిద్ధమైన పద్ధతి. అందుకే ఇది ఎక్కువగా గణితంలో వాడుతూ ఉంటాం. గణిత శాస్త్రం అంతా ఆగమన పద్ధతి ప్రకారమే కనుక్కోవడం జరిగింది. దీని ద్వారా ఆగమన సూత్రం ద్వారా కనుక్కోవడంతోనే శీర్షిక అధ్యయనం పూర్తి కాదు. అంటే ఒక చాప్టర్ మొత్తం ఆగమన పద్ధతిలోనే నేర్చుకోవడానికి అవ్వదు. కాబట్టి కొంతవరకు నేర్చుకోగలుగుతాం. మొత్తం అధ్యయనం అయితే ఆగమన పద్ధతితో అవ్వదు. ఇది అభ్యుదయ దశలో అంత ఉపయోగకరం కాదు. అభ్యుదయ దశ ప్రోగ్రెసివ్ స్టేజ్‌లో ఉన్నారు. వాళ్ళు బాగా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నారు. వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంటాయి. అలాంటప్పుడు ఇవి ఎన్ని చేసినా వాళ్ళంతా యాక్సెప్టబుల్‌గా తీసుకోరు పిల్లలు. ప్రోగ్రెసివ్ స్టేజ్‌లో ఇదంతా ఉపయోగకరం కాదు. మొదటి దశలో విద్యార్థులు సూత్రాలను అర్థం చేసుకోవడానికి మాత్రమే దీన్ని పరిమితం చేయాలి. ప్రారంభ దశలో అంటే ప్రాథమిక తరగతుల్లో విద్యార్థులు సూత్రాలను అర్థం చేసుకోవడానికి వరకు మాత్రమే ఈ పద్ధతిని వాడాలి. ఇది. నెక్స్ట్ నిగమన పద్ధతి, డిడక్టివ్ మెథడ్. ఇది సాధారణ నియమం, జనరల్ రూల్ నుండి ప్రత్యేక ఉదాహరణల వైపుకి వెళ్ళే బోధనా పద్ధతి నిగమన పద్ధతి. దానికి రివర్స్, వైస్ వెర్సా అంటాం కదా, వైస్ వెర్సా. అటు నుంచి ఇటు. ఇందాక ప్రత్యేక ఉదాహరణల నుండి సామాన్య సూత్రం వైపు, ఇప్పుడు సామాన్య సూత్రం నుండి ప్రత్యేక ఉదాహరణల వైపు, డిడక్టివ్ మెథడ్ అంటారు దీన్ని. ఇక్కడ బోధనా దశలు. ముందు నియమాన్ని, సూత్రం ముందు చెప్పేస్తాం. నియమం అంటే సూత్రం ముందు చెప్పేస్తాం. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. తర్వాత ఉదాహరణలు ఒక్కొక్కటి అందులో ప్రతిక్షేపం చేస్తూ ఆ సూత్రాన్ని సరిచూస్తుంటాం. చివరగా అభ్యాసం చేయిస్తాం. చివరగా దాన్ని అన్వయింపజేస్తాం. ఆ సూత్రాల్ని వివిధ అవసరానికి అనుగుణంగా ఉపయోగింపజేస్తాం. అప్లికబుల్ చేస్తాం. ఇది ఇందులో నిగమన పద్ధతిలో వచ్చే బోధనా దశలు. ముందు నియమం చెప్పడం, వివరణ ఇవ్వడం, ఎగ్జాంపుల్స్‌ని చూపడం, అభ్యాసం చేయించడం, ప్రాక్టీస్ చేయించడం, చివరగా అప్లికబుల్ చేయడం. ఇవి ఇందులో దశలు. ఉదాహరణ గణితంలో ముందుగా ఉపాధ్యాయుడు చెప్తాడు. సరి సంఖ్య ప్లస్ సరి సంఖ్య ఈజ్ ఈక్వల్ టు సరి సంఖ్య అనే ఒక సూత్రాన్ని చెప్పేస్తాడు. ఇప్పుడు ఇది నిజమా కాదా అనేది ఒక్కొక్క దాంట్లో ఏసి చూస్తాడు. 2 + 6 8, 8 + 10 18, 12 + 4 16 ఇలా ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఇక వ్యాకరణంలో తీసుకుందాం. ఇదే నిగమన పద్ధతిని వ్యాకరణంలోకి చూసుకుంటే, నామవాచకం అనగా వ్యక్తి, వస్తువు, స్థలము, జంతువు మొదలగు పేర్లను సూచిస్తుంది అని చెప్తాడు. ముందు సూత్రం చెప్పేస్తాడు. తర్వాత రాము ఒక వ్యక్తి, పుస్తకం ఒక వస్తువు, హైదరాబాద్ ఒక స్థలము, ఆవు ఒక జంతువు. ఇట్లాగా ఉదాహరణలు చూపిస్తాడు. ఇది నిగమన పద్ధతిలో కొన్ని ఉదాహరణలు. ఇందులో లక్షణాలు. ఇది ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతి. ఎందుకంటే ఇందాక విద్యార్థి తన సొంతంగా ఉదాహరణలు కనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు ఉదాహరణల ద్వారా. ఇక్కడ ఉపాధ్యాయుడు చెప్పేస్తాడు కాబట్టి దీన్ని ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతి అని అంటారు. ముందు నియమం చెప్తాం, సూత్రం ముందుగా చెప్తాం, తర్వాత ఉదాహరణలు ఇస్తాం, తర్వాత బోధించడం అనేది జరుగుతుంది. ఇందులో ప్రయోజనాలు: సమయం ఆదా అవుతుంది. ఉదాహరణలో ఎక్కువ టైం తీసుకుంటది. ఇక్కడ సూత్రం డైరెక్ట్‌గా చెప్పేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తది. కాబట్టి సమయం అనేది ఆదా అవుతుంది.
పెద్ద తరగతులకి ఇది అనుకూలం. హైయర్ క్లాసెస్ పిల్లలు సూత్రాన్ని ఈజీగా ఉపయోగించగలుగుతారు కాబట్టి ఇది పెద్ద తరగతులకి ఉపయోగం. పరీక్షలకు ఉపయోగపడుతుంది. పరీక్షల్లో ఈ ఉదాహరణలు తీసుకొని సూత్రం రప్పించుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి సూత్రం అనేది డైరెక్ట్‌గా వచ్చేస్తే ఈజీగా పరీక్షల్లో ఆన్సర్ అనేది దొరుకుతుంది. సులభంగా బోధించవచ్చు. ఇది బోధన అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే సూత్రం డైరెక్ట్‌గా ఇచ్చేస్తాం. అందులో సబ్స్టిట్యూట్ చేసేయమని చెప్తాం. నెక్స్ట్ లోపాలు. ఇందులో లోపాలు విద్యార్థుల ఆలోచనా శక్తి తక్కువగా ఉంటుంది. ఇందులో ఆలోచించడానికి ఏముండదు. సూత్రం డైరెక్ట్ కనిపిస్తది ఎదురుగా. అందులో విలువల్ని సబ్స్టిట్యూట్ చేయడమే మ్యాథ్స్ పరంగా అయితే. అలా కంఠస్థం చేసే అవకాశం ఎక్కువుంటుంది. సూత్రాలను అందుకే కంఠస్థ పెడతా ఉంటారు. ఆసక్తి తగ్గవచ్చు. సూత్రాలను కంఠస్థ పెడతారు. అది గుర్తుండకపోతే ఆసక్తి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతిలో లోపం అదే. నమస్కారం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చెయ్యండి. మీ స్నేహితులతో షేర్ చెయ్యండి. ఇంకా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఉపయోగకరమైన క్లాసులను ఎప్పటికప్పుడు పొందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక నిగమన పద్ధతిలో వచ్చే ముఖ్యమైనటువంటి బిట్లు. ఈ పద్ధతిని ప్రచారం చేసిన వారు కొమినియస్. నిగమన పద్ధతిని ప్రచారం చేసిన వాడు కొమినియస్. ఇది అమూర్తం నుండి మూర్తత్వంలోకి వస్తుంది. సామాన్యం నుండి ప్రత్యేక అంశానికి వైపు వెళ్తుంది. సూత్రము నుండి ఉదాహరణ వైపు వెళ్తుంది. కాలాన్ని పొదుపు చేయవచ్చు. ఇవన్నీ చెప్పినవే మరొకసారి రీకాల్ చేస్తున్నాం. అభ్యసన పునశ్చరణ స్థాయిలకు తగినది. అభ్యసన పునశ్చరణ అంటే లెర్నింగ్ అండ్ రీకాల్. ఇవి రీలెర్న్, పునశ్చరణ, రీలెర్న్ ఈ స్థాయిలకు తగినది. గణన వేగాన్ని, సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. అంటే క్యాలిక్యులేషన్స్ స్పీడ్‌గా చేయగలుగుతాం. సూత్రాలు బాగా వచ్చినవాడు క్యాలిక్యులేషన్ స్పీడ్‌గా చేస్తాడు. ఇది ఉన్నత స్థాయి విద్యార్థులకు తగినది. ప్రాథమిక ఉన్నత స్థాయి కంటే ఉన్నత స్థాయి విద్యార్థులకి తగినది. అంటే 9థ్, 10థ్ ఆ క్లాస్ పిల్లలకి. ఈ పద్ధతిలో ప్రారంభ స్థాయిలో ఉన్నవారు అమూర్త భావనలను అర్థం చేసుకోవడం కష్టం. డైరెక్ట్‌గా సూత్రం ఇస్తే ప్రారంభ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. అందుకే ఇది గుడ్డి సూత్రాలతో జ్ఞప్తి ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవగాహన కంటే గుడ్డిగా సూత్రాలను జ్ఞప్తి ఉంచుకోవాల్సిన అవసరం అనేది ఈ పద్ధతిలో ఉంటుంది. నెక్స్ట్ ఈ పద్ధతిలో ఆలోచన, వివేచనలకు తావుండదు. సూత్రాల సహాయంతో లెక్కలు చేయడం జరుగుతుంది. వేగము, ఖచ్చితత్వం పెరుగుతుంది ఇక్కడ. నిగమన పద్ధతి ద్వారా వేగము, ఖచ్చితత్వం పెరుగుతుంది. ఎందుకంటే వేగంగా చేయగలుగుతారు, ఖచ్చితత్వంతో చేస్తారు. ప్రామాణిక పర్యవసానాలు రాబట్టడానికి స్టాండర్డ్ కన్సీక్వెన్సెస్, ఆవశ్యక ఫలితాంశాలను ఆవిష్కరించడంతో ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ఆగమన పద్ధతిలో వ్యతిరేకమైన బోధనా పద్ధతి. ఇది ఆగమన పద్ధతికి వ్యతిరేకమైంది. ఆగమనం అంటే రప్పించడం. ఇది ఉన్న సూత్రం నుంచి ఉదాహరణల వైపు తీసుకువెళ్ళడం. ఉదాహరణకి ఇక్కడ a² + b² = a + b హోల్ స్క్వేర్ -2ab అనే సూత్రాన్ని ఇక్కడ ఇచ్చామంటే ఇది 7వ తరగతి విద్యార్థులకు బోధించడానికి ఒక ఉత్తమమైనటువంటి పద్ధతి. ఇలాంటి సూత్రాన్ని 7వ తరగతి విద్యార్థులకు బోధించే పద్ధతి ఏదంటే నిగమన పద్ధతి. సూత్ర ప్రయోగ పద్ధతి అని కూడా దీన్ని అంటారు. సూత్రం అనేది ఇస్తాం కాబట్టి సూత్ర ప్రయోగం. సూత్రం నుంచి తద్వారా గణిత సమస్యలను సాధించడానికి వినియోగించే పద్ధతి. అలాగే ఒక సూత్రం నుంచి ఇంకో సూత్రాన్ని కనుగొవచ్చు. ఇందాక ఇక్కడ a² + b² = a + b హోల్ స్క్వేర్ -2ab అన్నాం. దీన్ని -2abని తీసుకెళ్తే a² + b² + 2ab = a + b హోల్ స్క్వేర్ మరో సూత్రాన్ని తీసుకురావచ్చు. ఇలా కొత్త సూత్రాలను కనుగొనడానికి ఉపయోగించే పద్ధతి నిగమన పద్ధతి. ఆగమన, నిగమన పద్ధతిలో తేడాలు. ఈ ఒక టేబుల్‌తో మొత్తం మనకి ఈ రెండూటి గురించి వచ్చేస్తది. ఇది ప్రారంభంలో ఉదాహరణలతో ప్రారంభిస్తాం, సూత్రంతో ప్రారంభిస్తాం. ఇక్కడ దిశ ప్రత్యేకం నుండి సాధారణం వైపు ఉంటుంది. ఇది సాధారణం నుంచి ప్రత్యేకం వైపు. ప్రత్యేక ఉదాహరణల ద్వారా సాధారణ సూత్రాలు అని గుర్తుపెట్టుకోండి. కేంద్రం ఇక్కడ విద్యార్థి కేంద్రీకృతం, ఉపాధ్యాయుడి కేంద్రీకృతం. ఇక్కడ సమయం ఎక్కువ పడుతుంది, ఇక్కడ తక్కువ పడుతుంది. అభ్యసనం అనేది ఆగమన పద్ధతిలో శాశ్వతమైనది. ఇది త్వరిత అభ్యసనం జరుగుతది. మర్చిపోవడానికి అవకాశం ఉంటది. ఇక్కడ ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆలోచనకి అవకాశం తక్కువ ఉంటుంది. అనుకూలమైనటువంటి విషయాలు, కొత్త భావనలను రప్పించడానికి ఇది అనుకూలమైన పద్ధతి. నియమాలని అప్లికబుల్ చేయడానికి, సూత్రాలను అప్లికేషన్ చేయడానికి నిగమన పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి నిగమన, నియమము. నియమం అంటే సూత్రం. ముందుగా చెప్పిన ఉదాహరణలు ఇవ్వడం. నియమం ముందుగా చెప్పి ఉదాహరణలు ఇవ్వడం. ఇదొక కోడ్ లాగా ఉపయోగించుకోవచ్చు.
కొన్ని ముఖ్యమైనటువంటి బిట్లు. ప్రత్యేకం నుండి సాధారణానికి వెళ్ళే పద్ధతి ఏది? స్పెసిఫిక్ టు జనరల్ ఆగమన పద్ధతి. నియమం నుండి ఉదాహరణకు వెళ్ళే పద్ధతి నిగమన పద్ధతి. శాస్త్రీయ ఆలోచనలు ఎక్కువగా అభివృద్ధి చేసే పద్ధతి ఆగమన పద్ధతి. సమయాన్ని ఆదా చేసే పద్ధతి నిగమన పద్ధతి. విద్యార్థులు స్వయంగా నియమాన్ని కనుగొనే పద్ధతి ఆగమన పద్ధతి. ఓన్లీ ఈ రెండిటి మీదే ఇవ్వబడింది.